హలో! హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మనం స్ట్రెంగ్త్‌లో ఆల్రెడీ 2 పార్ట్స్ చేసున్నాము. సో, బ్రీఫ్‌గా చెప్పాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఎందుకు అవసరము అండ్ దానికి రిలేటెడ్ చెక్ లిస్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో, ప్రీవియస్ వీడియోలో మనము మెంటల్ చెక్ లిస్ట్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేశాము. సో, ముందు 2 పార్ట్స్ చూస్తే ఇది థర్డ్ పార్ట్ అనమాట స్ట్రెంగ్త్‌లో. స్ట్రెంగ్త్ పాడ్కాస్ట్ టాపిక్ ద నీడ్ ఆఫ్ ద అవర్‌లో. సో, ము ముందు ముందు పార్ట్స్ చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. లేకపోతే కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ 2 పార్ట్స్ చూడండి. అండ్ దానిపైన మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఛానల్ పైన కూడా మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. సో, నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, సపరేట్ కామెంట్ రిలేటెడ్ వీడియో రిలీజ్ చేస్తాను అనమాట బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్. సో, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే మనం మెంటల్ చెక్ లిస్ట్ పైన క్లియర్గా మనకు అవగాహన వచ్చింది. సో, అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. వాట్ అబౌట్ ఫిజికల్? ఇప్పుడు మనకు ఫిజికల్ చెక్ లిస్ట్లో ఏమేమి కన్సిడర్ చేయాలనుకుంటున్నారు? నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్ అడిగాను, ఏమేమి కన్సిడర్ చేయొచ్చు మీ థాట్స్ని పంపించమని చెప్పి. సో, బేస్డ్ ఆన్ ఆల్ దాట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో, ఫస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు డైలీ చేసే యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు సపోజ్ మీ ప్రతి వాళ్ళు మేబీ అపార్ట్మెంట్స్లో ఉన్న, ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్న, విల్లాస్లో ఉన్న, ఏ ఫామ్ ఆఫ్ విలేజెస్లో ఉన్న, సిటీస్లో ఉన్న, ఎక్కడున్నా మనం కామన్గా చేసేది మెట్లు ఎక్కడం కదా. క్లైంబింగ్ స్టేర్స్ ఇస్ అ కామన్ థింగ్, ఎవ్రీబడి విల్ డూ కదా. సో, మీరు వితౌట్ యూజింగ్ లిఫ్ట్ ఎన్ని ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నారు? సో, మీ చెక్ లిస్ట్లో ఫస్ట్ వచ్చి మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? వితౌట్ లిఫ్ట్ మీరు సర్వైవ్ అవ్వగలరా అని చెక్ చేసుకోవడం. అండ్ సెకండ్ స్టెప్లో మీరు ఏమన్నా బరువు మోస్తారు, లైక్ సపోజ్ వాటర్ క్యాను ఆర్ మీ కూరగాయలు మీరు కొని తెచ్చిన కూరగాయలు ఆ బ్యాగ్స్ మోసుకొని వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లిఫ్ట్ ఎన్ని ఫ్లోర్స్ మీరు క్లైంబ్ చేయగలుగుతున్నారు? సో, చాలామంది ఇప్పుడు లిఫ్ట్ లేకపోతే అసలు ఏ వర్క్ కూడా చేసే స్టేజ్లో లేరు. ఒకప్పుడు అసలు జనాలకి లిఫ్ట్స్ అంటేనే తెలీదు. ఇప్పుడు అందరం లిఫ్ట్స్ పైన చాలా డిపెండ్ అయిపోయాం. అంటే మనము ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ థింగ్స్ నుంచి ఆర్టిఫిషియల్ థింగ్స్కి వెళ్ళిపోతున్నాం ఆర్ డిపెండెంట్ థింగ్స్కి వెళ్ళిపోతున్నాం. లైక్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పీపుల్కి కూడా లిఫ్ట్ కావాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ అని చెప్పి మనం జిమ్స్కి వెళ్తున్నాము, చాలా చేస్తున్నాము, బట్ మనం డే టు డే యాక్టివిటీస్ ఎందుకు చేయలేకపోతున్నాం? సో, ఆ చెక్ లిస్ట్లో మనము ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే చెప్పినట్టు ఫస్ట్ అసలు మన స్టెప్స్ ఎక్కే స్టేజ్లో ఉన్నామా అండ్ మనం బరువుతో ఎన్ని ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నాము. సో, వాట్స్ యువర్ కెపాసిటీ? ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ నార్మల్ స్టేర్స్ క్లైంబింగ్లో సపోజ్ 10 ఫ్లోర్స్ ఎక్కుతారు ఈజీగా. ఇప్పుడు మన ఆఫీసెస్ మెయిన్లీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అవన్నీ చూస్తే మనకి ఈజీగా 10 to 15 ఫ్లోర్స్ ఉంటున్నాయి. కానీ అందరం లిఫ్ట్స్ యూస్ చేసేస్తున్నాం. చాలా కొద్దిమందే స్టేర్స్ యూస్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? బికాస్ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుండబట్టి వాళ్ళు మెట్లు యూస్ చేసి వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతున్నారు. మనము ఆల్వేస్ ఆ లిఫ్ట్ కోసం అని చెప్పి 30 minutes 40 minutes 1 hour వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎందుకు అంత లిఫ్ట్ పైన డిపెండ్ అయిపోయాం? సో, మీ ఆఫీసెస్లో ఆర్ మీ హౌసెస్లో కూడా చెక్ చేసుకోండి. ఇది ఎక్కడున్నా కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి వాళ్ళు బిల్డింగ్స్లోనే ఉంటారు కాబట్టి ప్రతి దగ్గర స్టేర్స్ అవైలబులే ఉంటాయి. కాబట్టి మీ ఫిజికల్ స్ట్రెంత్ని చెక్ చేసుకోవాలంటే మీకు మెయిన్గా యూజ్ అయ్యేవి స్టేర్స్ అనమాట. సో, మీరు నోట్ చేసుకోండి నేను ఎన్ని ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నాను వితౌట్ ఏమంటారు అలిసిపోకుండా. ఇప్పుడు వన్ టైం మనం కష్టపడి ఎక్కడం వేరే అండ్ రెగ్యులర్గా ఎక్కడం వేరే. నేను చెప్పే చెక్ లిస్ట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా మీ స్ట్రెంత్ని మానిటర్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి. ఇప్పుడు
బై బర్త్ అందరికి స్ట్రెంత్ ఉండకపోవచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్ వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు మీరు చేసే చెక్ లిస్ట్ వల్ల మీ స్ట్రెంత్ ఏంటో మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఆ అవగాహనని బేస్ చేసుకొని, ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీరు మీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రిలేటెడ్ యాక్షన్స్ తీసుకోవచ్చు. సో అందుకని మనం ఫస్ట్ చెక్ చేస్తున్నాం. అండ్ రెండోది నెక్స్ట్ వచ్చి మీరు ఏమైనా కూరగాయలు కొనాలని వెళ్తున్నారు, వాటిల్లో కూడా మీరు లిఫ్ట్స్ ఏం యూస్ చేయకుండా, ఆర్ మీ హోమ్ నుంచి కానీ మీ ఆఫీస్ నుంచి కానీ వాకబుల్ సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి, షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీరు వాక్ చేసేది ఎన్ని కిలోమీటర్స్ రెగ్యులర్గా వాక్ చేయగలుగుతున్నారు. లైక్ సపోజ్ కొంతమందికి 1/2 కిలోమీటర్ వెళ్ళగానే వాళ్ళ స్ట్రెంత్కి వాళ్ళు వెహికల్స్ పైన డిపెండ్ అయిపోయి ఉంటారు. లైక్ ఆటో ఎక్కడము ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళకి ఇన్స్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది మైండ్లో. కానీ కొంతమంది కొన్ని కిలోమీటర్స్ కూడా నడవగలుగుతారు. సో మీ కెపాసిటీ ఎంత? మీ కెపాసిటీ 1/2 కిలోమీటరా, 1 కిలోమీటరా, 10 కిలోమీటర్స్? సో మీరు ఇలా థింగ్స్ని పర్చేస్ చేసేటప్పుడు కోర్స్ ఇప్పుడు అందరూ ఆన్లైన్ షాపింగ్ పైన ఎక్కువ డిపెండ్ అయిపోయారు. బట్ మీకు టైం కుదిరినప్పుడు మీ స్ట్రెంత్ని చెక్ చేసుకోవచ్చు. లైక్ వీకెండ్స్ అలా ఉన్నప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రెండోది నేను మెయిన్ థింగ్ హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఒక్కసారికి మీరు చెక్ చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించదు. మీకు ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే మీరు రెగ్యులర్గా ఆ టాస్క్ చేయాలి. సపోజ్ మీకు వాకింగ్ కెపాసిటీ లేదనుకోండి, ఆర్ వాకింగ్ స్ట్రెంత్ లేదనుకోండి, మీరు ఫస్ట్ డే ఓన్లీ 1/2 కిలోమీటర్ నడవగలిగితే నెక్స్ట్ టైం 1 కిలోమీటర్ నడవడానికి ట్రై చేయాలి. అలాగా మీకు రెగ్యులరైజ్ అయినప్పుడు మాత్రమే మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫస్ట్ నేను నడిచేసి ఆపేసాను, నేను చెక్ చేసేసుకున్నాను, నేను ఇంప్రూవ్ చేసుకోక్కర్లేదు అనుకుంటే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంత్ కదా. సో ఇక్కడ మనం మెయిన్ హైలైట్ మన ఏమే ఏంటంటే మన ఫిజికల్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి, ఆర్ నాకు నిజంగా ఫిజికల్ స్ట్రెంత్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి చెక్ లిస్ట్ మీకు పనికి వస్తుంది. సో అలాగా ఇప్పుడు మనం 3 పాయింట్స్ కవర్ చేసాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి, మీరు మీ పిల్లలు ఉన్న వాళ్ళైతే పేరెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, మీ పిల్లల్ని క్యారీ చేయాల్సి వస్తుంది. సో మీ పిల్లల్ని క్యారీ చేసి మీరు ఎంతసేపు వాకింగ్ చేయగలుగుతున్నారు? బికాజ్ ఇప్పుడు మనకంతా వెహికల్స్ వచ్చేసాయి. పిల్లల్ని మనము అక్కడ పెట్టేసి ట్రాలీస్లో పెట్టేసి మనము తిప్పుతూ ఉన్నాము. బికాస్ ఎందుకు ఆలోచించారో, ఒకప్పుడు మదర్స్ అనేవాళ్ళు కిలోమీటర్లు పిల్లల్ని ఎత్తుకొని తిరిగేవాళ్ళు. బట్ ఇప్పుడు మదర్స్కి అంత ఓపిక లేదు. రీజన్ ఏంటి? ఓన్లీ ఫుడ్డేనా రీజను? ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ గురించి మనం చాలా డీటెయిల్గా ముందే డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకొక చెక్ ఏంటంటే, మీ పిల్లల్ని మీరు ట్రాలీస్ వెహికల్స్ సాయంతో కాకుండా మీరుగా లిఫ్ట్ చేయండి. మీరు ఎంతవరకు వాక్ చేయగలుగుతున్నారో చెక్ చేసుకోండి. ఓకే, చూసి మీకు అప్పుడు దాన్ని బట్టి మీకు నిజంగా స్ట్రెంత్ ఉందా లేదా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ అవుట్ సైడ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మనం ఇన్సైడ్ హోమ్లో ఎలా చెక్ చేసుకోవచ్చో చూద్దాం. బికాజ్ అందరు రెగ్యులర్గా ట్రావెల్ చేయరు, అందరికీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజులో మనకు అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి కాబట్టి. బట్ మీ స్ట్రెంత్, మీరు ఇంట్లో పనులైనా చేసుకోగలిగేంత స్ట్రెంత్ మీకు ఉందా లేదో చెక్ చేసుకునేది, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి. ఆర్ ఈ రోజుల్లో మనకి అందరూ చేసిన, ఒకప్పుడు అంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఇంటి పనులు చేసుకుంటున్నారు కాబట్టి. సో ఇది అందరూ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చి, మనం వంట చేస్తాం కదా, ఆ వంట చేసేటప్పుడు మీరు కూరగాయలు కట్ చేసేది కానీ వాష్ చేసేది కానీ అవన్నీ నాన్ స్టాప్గా మీరు కూర్చోకుండా, ఓకే, డైనింగ్ టేబుల్ హెల్ప్ లేకుండా మీరు నుంచొని వాష్ చేసి కట్ చేసి కుక్ చేసి అంతసేపు మీరు నుంచొని ఉండే కెపాసిటీ మీకు ఉందా? అంత స్ట్రెంగ్త్ మీకు ఉందా? ఆర్ మీరు రెగ్యులర్గా పోయి డైనింగ్ టేబుల్ వాష్ చేయగానే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూరగాయలు కట్ చేయడం, మళ్ళీ కట్ చేసిన 1/2 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత వంట చేయడం, ఆ వంట చేసేటప్పుడు కూడా అక్కడ నుంచోకుండా వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం. ఎందుకంటే మీకు కావాలని కూర్చోవడం వేరే, అండ్ స్ట్రెంగ్త్ కెపాసిటీ లేకుండా కూర్చోవడం వేరే. సో మీ 2 కేటగిరీస్లో మీరేం కేటగిరీ
అన్నది నిదానంగా అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. బికాజ్ ఇట్స్ డే టు డే యాక్టివిటీ. మీరు ప్రతిరోజు 3 టైమ్స్ వంట వండుకుంటానే ఉంటారు. ఓకే. సో మీరు ఒకవేళ మీ ఇంట్లో వంట చేయకపోతుంటే మీకు రిసోర్సెస్ అన్నీ ఉంటే ట్రై చేసి చూడండి. లైక్ 1-2 డేస్ అయినా మీరు వంట వండడానికి చూడండి. అప్పుడు మీ స్ట్రెంగ్త్ బయటపడుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసినాక మీరు కూర్చోగలిగితే ఆర్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం మీకు రాకుండా మీ ఎనర్జీ లెవెల్స్ స్టిల్ రీటైన్ అయి ఉంటే మీరు నిజంగానే ఫిజికల్లీ స్ట్రెంగ్త్ ఉందని అర్థం. లేకపోతే మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని మీ బాడీ మీకు చెప్తుంటే యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. ఎందుకంటే మనం మ్యాక్స్ వంట చేసేది 1/2 అవర్ ఆర్ 1 అవర్, మ్యాక్స్ ఆఫ్ 2 అవర్స్ ఉంటుంది. ఈ 2 అవర్స్ కూడా మీరు నుంచొని ఒక పని కాన్స్టెంట్గా చేయలేకపోతున్నారంటే మేబీ మీకు మెడికేషన్ ఇష్యూస్ అయినా ఉండాలి, లేకపోతే మీకు ఆ పని అలవాటు లేకుండా అయినా ఉండాలి. సో ఇట్లాగా ఉన్న వాళ్ళే మెయిన్గా డిపెండెంట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు మీ ఎంగేజ్లోనే ఇంత రెగ్యులర్గా రెస్ట్ తీసుకోవాలని మీ బాడీ ఇండికేట్ చేస్తుందంటే థింక్ అబౌట్ ఓల్డ్ ఏజ్. మీరు ఒకవేళ ఓల్డ్ ఏజ్కి వస్తే మీరు ఇంకెంత డిపెండ్ అయిపోతారు. అసలు మీరు మూవ్ అయ్యే స్టేజ్లో అయినా ఉంటారా? సో మన పాడ్కాస్ట్ ఒక మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఇది యూత్కి మనం సీడ్ని హెడ్లో ఎందుకు నాటుతున్నామంటే ఇప్పుడు మీ ఫిజికల్ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు మీ ఓల్డ్ ఏజ్లో అంతా వీల్ చైర్స్కి పరిమితం అయిపోవాల్సి వస్తుంది. అండ్ మీ నర్సెస్కి హాస్పిటల్కి ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎంగేజ్లోనే ఇంత డిపెండ్ అయిపోయి ఇంత స్ట్రెంత్ లేకుండా ఉన్నారంటే థింక్ అబౌట్ ద ఓల్డ్ ఏజ్. సో దాని యొక్క మెయిన్ ఉద్దేశంతోనే మనం ఈ పాడ్కాస్ట్ని క్లియర్గా డిస్కస్ చేసిన ఫిజికల్ స్ట్రెంగ్స్ గురించి. సో ఇప్పుడు వంట అయిపోయినాక ఒకప్పుడు మనకి వాషింగ్ మిషన్స్, డిష్ వాష్ బార్లు ఇవేం లేవు. ఓకే. సో ఇప్పుడు మనము డిష్ క్లీనర్ మెషిన్స్ వీటి ఏం సహాయం లేకుండా మన అంట్లు అంటారు కదా, ఐ థింక్ యూజ్డ్ వెజల్స్ని మనం క్లీన్ చేయాలి ఇప్పుడు. సో ద నెక్స్ట్ టాస్క్ ఈస్ మనం అంట్లని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వితౌట్ టేకింగ్ బ్రేక్స్ మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా అని చెక్ చేసుకోండి. చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేకపోతే ప్రాక్టీస్ చేయండి సో దట్ మీ బాడీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్ వే మీరు వాషింగ్ మెషిన్ యూజ్ లేకుండా ఎంత కెపాసిటీ ఆఫ్ క్లోత్స్ మీరు బట్టలు మీరు ఉతకగలుగుతున్నారో కూడా, వాష్ చేయగలుగుతున్నారో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. లైక్ ఇప్పుడు కొంతమంది 2 వాషెస్ చేస్తారు, 3 వాషెస్ చేస్తారు. అలా చేస్తే మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ వితౌట్ టేకింగ్ బ్రేక్స్ మీరు కంప్లీట్ చేయగలుగుతుంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో ఒక్కసారి మీ క్లోత్స్ వితౌట్ మెషిన్ వాష్ చేయడానికి చూడండి. సో అది కెపాసిటీ ఎంత అన్నది డిసైడ్ చేస్తుంది. కొంతమంది 2 బకెట్స్ చేయొచ్చు, 1 బకెట్ కొంతమంది 1/2 బకెట్ కలిసిపోవచ్చు. సో దట్ డిఫైన్స్ యువర్ కెపాసిటీ అనమాట. సపోజ్ మీరు ఒక 3 బకెట్స్ 4 బకెట్స్ వితౌట్ బ్రేక్స్ మీరు మొత్తం కంప్లీట్ చేయగలుగుతున్నారు, స్టిల్ మీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, మీరేమో అలసిపోలేదంటే యు ఆర్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్. అని మీరు ఫిజికల్లీ స్ట్రాంగ్ లేనంత మాత్రం మీరు డిప్రెస్ అయిపోయి అలంతా చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి చాలామందికి చిన్న చిన్న పనులకి అలసట వచ్చేస్తుంది. కాబట్టి మనము మెయిన్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయాలి. సో నెగిటివ్ వేలో తీసుకోకుండా దిస్ ఈజ్ మై కరెంట్ కెపాసిటీ, నేను డే బై డే నేను రిపీటెడ్గా ఈ వర్క్స్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము మన హౌస్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, ఆ క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ మీరు మేడ్ పైన డిపెండ్ అవుతున్నారా ఆర్ పని మనిషి పైన డిపెండ్ అవుతున్నారా ఆర్ మీరే చేసుకోగలుగుతున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్స్ లైక్ మీరు బూజులు దులపడం కానీ, ఇల్లు చిమ్మడం కానీ, ఇల్లు తుడవడం కానీ, అండ్ మెయిన్లీ వీలైతే మీరు స్టిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జాడు వేసేటప్పుడు జాడు స్టిక్స్ వస్తాయి కదా, ఓకే, అవి లేకుండా
మీరు క్లాత్తో ఫ్లోర్ని క్లీన్ చేయగలిగితే ఓకే, అప్పుడు మీ రియల్ స్ట్రెంత్ బయటపడుతుంది. ఎందుకంటే చాలామందికి బ్యాక్ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. ఓకే, అండ్ మెయిన్ థింగ్ వచ్చి మెయిన్గా ఈ క్లీనింగ్స్, ఈ వర్క్స్ మీరు చేయడం వల్ల మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కావాలంటే ఒక 3-4 డేస్ చేసి చూడండి. ఎందుకంటే మనం నీట్గా కిందకి వంగి నీట్గా ఫ్లోర్ని అంతా క్లీన్ చేసి మాపింగ్ చేస్తాం కాబట్టి ఈ మాపింగ్ క్లీనింగ్ అనే ప్రాసెస్ మన మైండ్కి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. సో అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మీరు ఒకవేళ టూ మచ్ స్ట్రెస్ ఉంటే అండ్ మీకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకుంటే మీరు ఈ మాపింగ్, ఈ క్లీనింగ్ ఆఫ్ యువర్ హౌస్ అనే ప్రోగ్రామ్ని చేయండి. సో మీకు ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. తగ్గాయో లేవో కమెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మీ ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, మంచాలని, డెకరేషన్ ఐటమ్స్ అని, కబర్డ్స్ అని, ఇలాగ వస్తువులు, డైలీ కుక్వేర్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని నెక్స్ట్ వచ్చి మీ ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, లైక్ సోఫా కవర్స్, సోఫాలు కానీ వేరే ఏమన్నా గిఫ్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు నీట్గా దులిపి ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టి నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఎవ్రీడే, నాట్ సింగిల్ డే. ఎందుకంటే సింగిల్ డే ఆర్ వీక్లీ వన్స్ ఆర్ కొంతమంది చాలామంది మెయిడ్స్ పైన డిపెండ్ అయిపోతున్నారు. సో ఇలా కాకుండా మీరు ఎన్ని డేస్ కంటిన్యూస్గా చేయగలుగుతున్నారు. సో ఈ ఓవరాల్గా మీరు ఈ వర్క్స్ అన్నీ చేయగలిగి మీకు ఇంకా కెపాసిటీ ఉంటే మీరు రియల్లీ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ అని అర్థం. లేదు మీకు వీక్నెస్గా అనిపిస్తుంది అంటే మీరు బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విటమిన్ ట్యాబ్లెట్స్ బట్ ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మీరు. అండ్ మెంటల్లీ కూడా కొంతమందికి మెంటల్ స్ట్రెస్ అవి ఉన్నప్పుడు కూడా వాళ్ళు వర్క్ బాగా చేయలేరు కాబట్టి ఫస్ట్ మీ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోండి. బట్ యాక్చువల్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ అన్నది ఇంటర్ రిలేటెడ్. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. మీరు మెంటల్గా ఫిట్గా ఉంటే మీ ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి మీ బోత్ ఫిజికల్ స్ట్రెంత్ అండ్ మెంటల్ స్ట్రెంత్ మీద. సో మా పాడ్కాస్ట్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఫైనల్గా మళ్ళీ మనకి ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి బాత్రూమ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ బాత్రూమ్ ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ హైజీన్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బాత్రూమ్ అనేది వెరీ కామన్ ఏరియా, అందరు యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని హైజీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి కూడా వాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా చేయొద్దు. మీరు మీ యాక్టివిటీ రెగ్యులర్గా మీ బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకునే కెపాసిటీ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, అప్పుడు మీరు కానీ రెగ్యులర్గా ఎవ్రీడే మీరు ఆ వర్క్ చేయగలుగుతుంటే మీకు హెల్త్ వస్తుంది అండ్ మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దానిపైన. సో మీరు ఎన్ని డేస్ కంటిన్యూస్గా చేయగలుగుతున్నారో చూసి నెక్స్ట్ డేకి ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి. ఇది ఓవరాల్ చెక్ లిస్ట్, మెయిన్ థింగ్స్ కవర్ చేసామన్నమాట, బేసిక్ థింగ్స్. సో ఈ చెక్ లిస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో చెక్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారో, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో డిఫరెంట్ టాపిక్స్ పైన డిఫరెంట్ చెక్ లిస్ట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ అనమాట. సో ఐ థింక్ ఇప్పుడు నేను ఇచ్చిన ఈ స్ట్రెంత్ టాపిక్లో 3 పార్ట్స్ మీరు చూసి, ఇంకా మన దగ్గర డిఫరెంట్ టాపిక్స్ పైన కూడా మనం చాలా పాడ్కాస్ట్లు చేసాము, అవన్నీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ ఒక మోటో అదంతా మనము డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ మీకు కూడా ఈ ఛానల్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ద ఎయిమ్ వచ్చి మీ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడమే కాబట్టి మీరు కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి మేము ఇచ్చిన చెక్ లిస్ట్ని యూస్ చేసుకొని మీ స్ట్రెంగ్స్ బోత్ మెంటల్గా ఫిజికల్గా ఇంప్రూవ్ చేసుకొని మీరు ఒక బెటర్ పర్సన్ అవ్వాలని మా తరపున కోరుకుంటున్నాము. సో ఓవరాల్గా ఈ ఛానల్ పైన అండ్ మా వీడియోస్ పైన అండ్ నేను ఇంకా ఇన్స్పిరేషనల్ కోడ్స్, రెగ్యులర్ కోడ్స్
మెసేజెస్కి రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ పెడుతున్నాను. నా షార్ట్స్ అవి చూస్తే మీకు అక్కడే మీకు డే టు డేకి రిలేటెడ్ ఆర్ సమ్ ఇన్స్పైరింగ్ కోర్స్ మీకు ఆ మోటివేషన్ అవేర్నెస్ వస్తుంది. అండ్ మీరు ఎవరిని ప్రయారిటైజ్ చేయాలి ఆర్ రెగ్యులర్ మీకు ఒక రిమైండర్ లాగా ఉంటాయి ఆ వీడియోస్. అవి కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త కొత్త టాపిక్స్లో మీకు ఏం కావాలో కమెంట్ చేస్తే మనం థరోగా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు పాడ్కాస్ట్లు అన్నీ నచ్చుతాయి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ ఇంకా కొత్త కొత్త టాపిక్స్ మీకు దేనిపైనైనా అవేర్నెస్ కావాలి అని అనుకుంటే ఆ టాపిక్స్ని కూడా పింగ్ చేయండి. సో అండ్ వీలైతే నా పాడ్కాస్ట్ ఫస్ట్ నుంచి చూడండి. అన్నీ మీరు అక్కడక్కడ చూడకుండా అన్ని పాడ్కాస్ట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ రెండోది వచ్చి మీరు ఏమన్నా అప్పుడప్పుడు వీడియోస్ చూసేదానికి ఫస్ట్ నుంచి వీడియోస్ చూసేదానికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి చూడడం వల్ల ఈ వీడియోలో కవర్ అవ్వని ముందు వీడియోస్లో కూడా కవర్ అవ్వచ్చు. సో దట్ ఓవరాల్గా మీకు మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో సేమ్ థింగ్స్ రిపీట్ చేయలేము కాబట్టి. సో అన్ని వీడియోస్ అన్ని పాడ్కాస్ట్లు చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బీ సేఫ్. థ్యాంక్ యూ. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.